గజ్వేల్ నియోజకవర్గ రాజకీయ నాయకులు అందరూ పార్టీలకు అతీతంగా విచ్చేసి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ల నుండి నీటిని విడుదల చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు వంటేరు ప్రతాప్ రెడ్డి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా వచ్చి కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల నుండి కాలువల్లో నీళ్లను వదిలి రైతులను ఆదుకునేలా కృషి చేయాలని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నుండి కాలువలకు నీళ్లను విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వర్గల్ మండలంలోని సింగాయిపల్లి గ్రామంలోని కెనాల్ వద్ద రైతులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే ఉత్తర తెలంగాణ మీద కక్ష కట్టినట్లు ఉంటుందని, ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నా కాలువలకు నీళ్లు వదలకపోవడం బాధాకరమన్నారు. వర్షాకాలం వచ్చి 2 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం గోదావరి నది నుండి నీళ్లను ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. నీళ్లను విడుదల చేస్తే పొలాల్లోకి పోతామని, లేదంటే రోడ్లపైకి పోతామని హెచ్చరించారు. రామాయణపేట కెనాల్ ఓపెన్ చేసే ప్లేస్ లో మేము నిలబడ్డాం. గత ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి రామాయణపేట కెనాల్, అదేవిధంగా నిన్న సంగారెడ్డి కెనాల్ ఓపెన్ చేసిన దగ్గరికి పోయినాం. రేపు కొడకండ్ల కెనాల్ దగ్గరికి పోతాం. అంటే ఈ కెనాల్స్ అన్ని కూడా నిర్మాణం చేయడం వల్ల గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నీళ్లు కొండపోచమ్మ సాగర్లో 4 టీఎంసీలు ఉన్నాయి, మల్లన్న సాగర్లో 7 టీఎంసీలు ఉన్నాయి. దాదాపుగా 11 టీఎంసీలు నీళ్లు నిల్వకున్నాయి. మా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నీళ్లు. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం 7-8 మాసాలు అవుతుంది. కాళేశ్వరం నుంచి ఒక్క లిఫ్ట్ కూడా ఒక్క డ్రాప్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఇలా మిగ్మానేరు కానీ, లోయర్ మానేరు కానీ, అయ్యర్ మానేరు, ఎల్లంపల్లి, తోటపల్లి, అనంతగిరిపల్లి, రంగనాయకుల సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కూడా ఎడారులుగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇలా రేవంత్ రెడ్డి గారు ఉత్తర తెలంగాణలో ఉండే దాదాపుగా 200 టీఎంసీల కెపాసిటీ ఉండే రిజర్వాయర్లు ఉన్నాయి. 200 టీఎంసీలు కనుక ఉత్తర తెలంగాణలో నింపి పెట్టుకున్నట్టయితే దాదాపుగా 20 లక్షల ఎకరాలు 2 పంటలు వస్తాయి. 2 పంటలకు వస్తాయి. మరి 20 లక్షల ఎకరాలు రైతాంగానికి వచ్చినట్టయితే కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తుంది. మరి వర్షాకాలం స్టార్ట్ అయ్యి 2 మాసాలు అవుతుంది. గోదావరి నిండా నీళ్లు పోతున్నాయి. మరి ఎందుకు లిఫ్ట్ చేస్తలేరు? ఎందుకు కక్ష కట్టిండ్రు? ఉత్తర తెలంగాణ మీద నీకు కక్ష ఎందుకు రేవంత్ రెడ్డి గారు అని అడుగుతున్నా. నేను ఈ ప్రాంత రైతాంగం మీద ఎందుకు మీ కక్షాన్ని అడుగుతున్నా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రిజర్వాయర్లు అన్నీ కూడా ఎడారులుగా ఎందుకు మారుస్తారని నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రాంతంలో రైతాంగం లాస్ట్ ఇయర్ అయితే ఇప్పటికే నాట్లు వేసుకొని పైరులన్నీ కూడా పచ్చటి పొలాలతో సంతోషంగా ఉండి రైతులు. కానీ ఈ కాలం మొగులకు ముఖం పెట్టి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏ చెరువు చూసినా ఉత్తర తెలంగాణలో రిజర్వాయర్లే కాక చెరువులు కూడా అన్నీ ఎండిపోయినాయి, డ్రాప్ లేదు. దయచేసి మీ అందరూ కూడా రైతాంగం మీకోసం ఎదురు చూస్తుంది. మీరు వెంటనే నీళ్లు విప్పండి. విప్పినట్టయితే మరి ఈ రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో కొండపోచమ్మ రిజర్వాయర్లో వాటర్ ఉంది, మల్లసాగర్లో వాటర్ ఉంది, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వాటర్ ఉంది. దయచేసి మీరు ఇప్పినట్టయితే ఈ ప్రాంతంలో ఉండే రైతాంగం అంతా కూడా నాట్లు వేసుకుని సంతోషంగా ఉంటారని తెలియజేస్తా ఉన్నాం. కొద్ది రోజులలో ఏదైతే కాళేశ్వరం మీద ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎక్కడికక్కడ ఉత్తర తెలంగాణలో పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చేసి మరి రైతులు రోడ్లన్నీ కూడా దిగ్బంధం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే 1-2 రోజులలో నీళ్లు విప్పి మరి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరూ నీళ్ళు ఇప్పితే మేము పొలాలకు పోతాం, నీళ్ళు ఇప్పకపోతే రోడ్ల మీదకి వస్తాం. మరి రోడ్ల మీదకి రావాలన్నా
సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.